హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో 2005లో డిసెంబర్లో రిలీజ్ అయ్యి తమిళనాడు మొత్తం షేక్ చేసిన మూవీ సిరై అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పేరుకే చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్లో మాత్రం చాలా పెద్దది. మూవీ చాలా బాగుంది. నేను ప్రతి సినిమాకి ఇలా చెప్పను, రేర్గా చెప్తూ ఉంటాను. తమిళ లాంగ్వేజ్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అనే చెప్పాలి 2025లో. అండ్ నాకు తెలుసు ఈ వీడియోకి పెద్దగా రీచ్ కూడా రాదు. ఈ మూవీ కథను మీ ముందుకు తీసుకురావడానికి రీజన్ ఏంటంటే చాలా మంచి కథ, మంచి కంటెంట్ని మీ ముందుకు ఎప్పుడు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. వీలైనంత వరకు షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే సిరై అనే మూవీ టైటిల్ కార్డ్తో కట్ చేస్తే మూవీలో హీరో అయినటువంటి కదీర్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తుంటాడు. ఇప్పుడు ఒక క్రిమినల్ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయడానికి తీసుకెళ్తున్నాడు బస్సులో. అయితే సడన్గా బస్సులో కొంతమంది అటాక్ చేస్తారు ఆ క్రిమినల్ని కాపాడడానికి. బస్సులో ఉన్న సామాన్య ప్రజలను కొట్టి అతన్ని కాపాడడానికి కదీర్ని కూడా గాయపరుస్తారు. అతను వెంటనే బస్ దిగి ఆటోలో ఎక్కి పారిపోతుంటే ఇంకా వేరే ఆప్షన్ లేకుండా కదీర్ అతని దగ్గర ఉన్న గన్ తీసుకుని కాల్చి ఎన్కౌంటర్ చేసి చంపేస్తాడు. నేను నీకు చెప్పిందంటే వాడిని తీసుకెళ్లి కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయడం, కానీ నువ్వు చేసిందంటే ఎన్కౌంటర్లో చంపేశావు, తప్పించుకొని పారిపోతున్నాడని. అయినా శిక్ష విధించడానికి నువ్వెవరు, కోర్టు ఉంది కదా, గన్ను ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు దానికి పని చెప్పకని పై అధికారి కదీర్ అని అతనితో పాటు ఉన్న కానిస్టేబుల్ని బాగా తిడతాడు, ఇలా ఎలా చేశారని. కానీ కదీర్ మాత్రం నేను చేసింది తప్పే కాదు, వాడి మీద చాలా రేప్ కేసెస్ ఉన్నాయి, అలాంటి వాడు మా దగ్గర నుంచి తప్పించుకొని బయటికి వెళ్తే ఇంకా ఎన్ని దారుణాలు చేస్తాడో, అందుకని షూట్ చేసి చంపేశాను, వాడికి అలాగే జరగాలి అని చెప్తాడు కొంచెం కూడా భయం లేకుండా. అది చూసి ఆఫీసరే షాక్ అవుతాడు, ఏంటయ్యా నువ్వు ఇంకోసారి ఇలా పబ్లిక్ ప్లేస్లో ఎన్కౌంటర్ చేయడం చాలా తప్పు, ఇంకెప్పుడు రిపీట్ చేయకని వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ హైరింగ్కి నువ్వు ఎంక్వైరీకి రావాలి, నువ్వు కాల్చిన బుల్లెట్కి నువ్వే సమాధానం చెప్పాలనడంతో కదీర్ అక్కడ నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత కదీర్ వాళ్ళ భార్యకి ఫోన్ చేస్తాడు. కదీర్ గురించి చెప్పాలంటే ఇతనికి అమ్మా నాన్న ఎవరు ఉండరు, ఉన్నదల్లా ఒకే ఒక భార్య కూతురు. కదీర్ వాళ్ళ భార్య ఇంకొక స్టేషన్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తుంటుంది. వీళ్ళిద్దరికి చాలా మంచి బాండింగ్ ఉంటుంది, ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటారు వీళ్ళు. అందరి భార్యాభర్తల్లాగానే కోపాలు, మనస్పర్ధలు, ప్రేమానురాగాలు ఇవన్నీ వీళ్ళల్లో కూడా ఉంటాయి. ఇదంతా ఒక చిన్న సాంగ్లో చూపించేస్తారు. ఆ తర్వాత ఎప్పట్లాగానే జైల్లో ఉన్న ఖైదీల్ని కోర్టుకు తీసుకెళ్లాలని కొంతమంది కానిస్టేబుల్ని పిలిపించి ఒక్కొక్కరికి ఒక్కో ఖైదీని అప్పగిస్తారు. ఇక్కడ కదీర్కి ఇంకో ఇద్దరు కానిస్టేబుల్కి ముగ్గురికి కలిపి అబ్దుల్ అనే ఒక ఖైదీని అప్పగిస్తారు. ఇతన్ని మీరు సేఫ్గా కోర్టుకు తీసుకెళ్ళాలి రేపు పొద్దున్ననే. ఇంకా అక్కడ నుంచి చెన్నై వెళ్ళడానికి కదీర్ అండ్ మిగతా కానిస్టేబుల్స్ అందరూ అబ్దుల్ని తీసుకుని బస్ దగ్గరికి వెళ్తే, సార్ ఎలాగో ఇంత దూరం వచ్చేసాం, మేము కొంచెం మీరు పర్మిషన్ ఇస్తే కొంచెం తాగి వచ్చేస్తామని చెప్తారు. ఏంటయ్యేది డ్యూటీలో ఉండగా అంటే, సార్ ఎలాగో యూనిఫామ్ లేదు కదా, మేము వేరే బట్టలు తెచ్చుకున్నామని వేరే బట్టలు మార్చుకుని వెళ్ళి మందు తాగొస్తారు. కదీర్ మాత్రం అదే యూనిఫామ్లోనే ఉంటాడు. సర్లే వెళ్ళండి, జాగ్రత్తగా కొంచెమే తాగండి, తిరిగి వచ్చేయండి అని. హోటల్లో వెళ్ళి తింటూ ఉంటే అబ్దుల్ అతన్నే చూస్తుండడంతో, ఏంట్రా ఏమైనా తింటావా అంటే, పర్లేదు బిల్లు నేనే కడతాను, నువ్వు అలా చూడకని చెప్పి బిల్ కడతానంటే కూడా, సార్ నాకు ఫుడ్ ఏమొద్దు, జస్ట్ టీ తాగొచ్చా అని టీ తాగుతాడు. ఈలోపు ఆల్కహాల్ తీసుకుని కానిస్టేబుల్స్ ఇద్దరు ఇక్కడికి వచ్చేస్తారు. దాంతో వాళ్ళిద్దరు వాళ్ళకం చూసి కదీర్కి కోపం వస్తుంది. ఏంటా ఇది, కొంచెమే తాగుతారన్నారు కదా, మిమ్మల్ని చూస్తుంటే సరిగ్గా నడవలేకపోతున్నారు, అక్యూస్ని ఎలా కాపాడుతారని. సర్లే ఏదో ఒకటి చేయండి, అతను తీసుకెళ్ళండి అని ముగ్గురు కలిసి బస్సులోకి వెళ్తారు. బస్సులోకి వెళ్ళి కూర్చుంటారు. అర్ధరాత్రి సమయంలో అందరూ పడుకుంటారు, కానీ అబ్దుల్ మాత్రం పడుకోడు. ఏంట్రా నువ్వు పడుకోవా అంటే, సార్ నాకు నిద్ర రావట్లేదు అని చెప్తాడు. సర్లే కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తారులేరా, పడుకోరా అంటాడు. దాంతో అతను, సార్ మార్నింగ్ నన్ను కోర్టులోకి తీసుకెళ్లేటప్పుడు నా చేతుల్లో ఈ సంఖ్యలు తీసేయండి సార్ అంటే, ఏ పారిపోవడానికా, సార్ అలా కాదు సార్ నేను పారిపోనని చెప్తాడు ఎమోషనల్ అవుతూ. బస్లో ఉన్న ఒక అమ్మాయి మల్లెపూలు పెట్టుకోవడంతో ఆ అమ్మాయిని చూసి అబ్దుల్ తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటారు. ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే అబ్దుల్ ఒక ముస్లిం కావడంతో వాళ్ళ ఊర్లో ఒకే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ముస్లిం ఫ్యామిలీ. చిన్న చిన్న అవమానాలు, వీళ్ళని తక్కువగా చూడడం, మిగతా వాళ్ళందరూ అబ్దుల్తో ఫ్రెండ్షిప్ కూడా చేయడానికి ఇష్టపడరు. కానీ అదే ఊర్లో ఉంటున్న కళావతి అనే ఒక అమ్మాయి మాత్రం అబ్దుల్ని ఇష్టపడుతుంది. చిన్నప్పటి నుంచే వీళ్ళ మధ్య ఇష్టం పెరిగి ఇప్పుడు ప్రేమగా మారి ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. వీళ్ళ మధ్య ప్రేమ ఎలా మొదలైంది ఇదంతా ఒక సాంగ్లో చూపిస్తారు. టీవీలో సీడీలు అమ్ముతూ ఉంటాడు అబ్దుల్ ఆ ఊర్లో చాలా మందికి. సరిగ్గా అప్పుడే కొంతమంది ఆ ఊర్లో మందు తాగుతూ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు,
ఇప్పుడు మాకు బి గ్రేడ్ మూవీస్ కావాల్సిందే, ప్లే చేయని చెప్తే సార్ ఇదేదో తప్పులా ఉంది, నేను ఇక్కడ నుంచి వెళ్తానని అక్కడ నుంచి వెళ్తూ ఉంటే రా నేను అడిగితే వీడియో ప్లే చేయవా, ఎంత ధైర్యం రా నీకు అని అబ్దుల్ని బాగా కొడతాడు. అబ్దుల్కి అతనికి గొడవ అవుతుంది. అతను ఎవరో కాదు, కళావతి వాళ్ళ అక్క భర్త. ఇతను ఎలాంటి ఒక వ్యక్తి అంటే ఎప్పుడు మందు తాగుతూనే ఉంటాడు, భార్య ఎమోషన్స్కి అసలు వాల్యూ ఇవ్వడు, భార్యను పట్టుకుని ఎప్పుడు కొడుతూనే ఉంటాడు. అబ్దుల్ అండ్ అతను ఇద్దరు గొడవ పడుతుంటే కళ చూసి అబ్దుల్ని అతను కొట్టినందుకు ఐఎమ్ సారీ అబ్దుల్, ఇదంతా నా వల్లే కదా, నేనే కదా ఇక్కడికి పిలిచాను నిన్నని చాలా ఎమోషనల్ అవుతుంది. అదే టైంలోనే ఇంట్లో నుంచి గట్టిగా శబ్దాలు రావడంతో ఏంటా అని వెళ్ళి చూస్తే కళ వాళ్ళ అక్కని వాళ్ళ ఆయన చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు. కోపంతో వెంటనే కళ వెళ్ళి కాపాడడానికి ట్రై చేస్తుంది. ఇది చూసిన అబ్దుల్ అక్కడికి వెళ్ళి అతన్ని బాగా కొడతాడు. దాంతో అతని కోపం వచ్చి మా ఇంటి సమస్య ఇది, నువ్వెవడరా ఇన్వాల్వ్ అవ్వడానికని అబ్దుల్ని గాయపరుస్తాడు. తలలో రక్తం వస్తుంది. వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసి కళ వాళ్ళ అమ్మా నాన్నతో సహా ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చి గొడవని పెద్ద చేసి అబ్దుల్ సైడే తప్పున్నట్టు అబ్దుల్నే బ్లేమ్ చేసి ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా, వాళ్ళ ఫ్యామిలీ విషయం వాళ్ళ ఇష్టం, ఇక్కడ నుంచి వెళ్ళిపో, తర్వాత మాట్లాడుకుందామని అందరూ కలిసి అబ్దుల్ని ఇంటికి పంపించేస్తారు. ఇంట్లో దీని గురించే సఫర్ అవుతూ ఉంటే కళ అబ్దుల్ దగ్గరికి వచ్చి ఐఎమ్ సారీ అబ్దుల్, ఇదంతా మనసులో పెట్టుకుని దయచేసి నన్ను వదలొద్దురా, నాతో మాట్లాడరా అని అంటుంది. అబ్దుల్ ఎమోషనల్ అవుతూ కొంచెం పక్కకి తీసుకెళ్ళి ఇదంతా కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు, నీకు నాకు సెట్ అవ్వదు, ఎందుకు ఊరికే లేనిపోని ప్రాబ్లమ్స్ అని ఎమోషనల్ అవుతాడు. కానీ కళ మాత్రం ఎందుకైనా మనం ప్రేమించుకుంది, అయితే ఏం చేస్తారు, చంపేస్తారు అంతే కదా, కలిసి చచ్చిపోదాం లేదా మనం ఇక్కడ నుంచి ఎక్కడైనా దూరంగా వెళ్ళి బ్రతుకుదామని ఎమోషనల్ అవుతుంది. వసే నువ్వు చదువుకున్న దానివే కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, చచ్చిపోదాం అంటున్నావు ఏంటని, ఇక్కడ నుంచి వెళ్ళు పని చూసుకొని చెప్తాడు. దాంతో కళ ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ అక్కడ నుంచి వచ్చేస్తుంది. వస్తూ వస్తూ అబ్దుల్ని హగ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు ప్రెజెంట్ లో అబ్దుల్ బస్ లో జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటాడు. టీ టైం కావడంతో బస్సు ఒక ప్లేస్ లో ఆగుతుంది. టీ తాగడానికి వెళ్ళిన కదీర్ అండ్ అతనితో పాటు ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడ ఒక అతనితో గొడవ పెట్టుకుంటారు. దాంతో ఈ గొడవ పెద్దదవడంతో ఈ గొడవను ఆపడానికి ఇంకో కానిస్టేబుల్ కూడా వచ్చి అందరితో గొడవ పడుతుంటే కదీర్ వచ్చి ఏంట్రా ఇది, పోలీసు వాళ్ళనే కొడతామని వాళ్ళ మీద చేయి చేసుకున్న అతన్ని కొట్టి అక్కడ నుంచి తిరిగి వచ్చే లోపే బస్ బయలుదేరిపోయి ఉంటుంది. ఎంత పని చేశారా, ఇప్పుడు ఏం జరిగిందో చూడండి, వాడు వెళ్ళిపోయాడు, వాడితో పాటు గన్ కూడా ఉంది, ఇప్పుడు ఏం చేయమంటావు, వాడు పారిపోతే ఏంటి పరిస్థితి, అంతా నీ వల్లే, మనం ముగ్గురం జైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది, అయినా వచ్చిన ప్లేస్లో ఇలా గొడవ పెట్టుకుంటే ఎలా అని వాళ్ళని బాగా తిడతాడు. కంగారు పడిపోతారు, అతను ఎక్కడ పారిపోతాడేమో అని. వెంటనే ఇంకో బస్ లో ఆ బస్సును చేస్ చేయడానికి వెళ్ళి బస్ ఆపి బస్ లోపల చూస్తే అబ్దుల్ ఉండడు, అతని పక్కనున్న గన్ను ఉండడు. అబ్దుల్ ఆ గన్ను తీసుకుని పారిపోతూ ఉంటాడు. ఇదంతా చూసి చాలా భయపడిపోతారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదని కదీర్ ఇద్దరిని తిట్టి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామని వెళ్తారు. స్టేషన్కి వెళ్తే సరిగ్గా అప్పుడే అదే స్టేషన్లోనే అబ్దుల్ ఉంటాడు. అబ్దుల్ని చూసి కదీర్ పక్కన ఉన్న కానిస్టేబుల్స్ అందరూ ఇదంతా నీ వల్లే అని అబ్దుల్ని కొడుతూ ఉంటే అక్కడున్న ఎస్ఐ వచ్చి అసలు ఎవర్రా మీరంతా నా స్టేషన్లో వచ్చి వీళ్ళని కొడుతున్నారు అని అంటే, సార్ ఈ విధంగా మేము అక్యూజ్ని తీసుకుని వచ్చాము, వీడేమో పారిపోయి వచ్చేసాడని అంటారు. పారిపోయి వచ్చేసాడని అంత ఈజీగా చెప్తున్నావు, జాగ్రత్తగా చూసుకోవడం తెలీదా, అయినా యూనిఫామ్ ఎక్కడరా, అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు మందు తాగున్నారు, మీ మీద ఇప్పుడే కంప్లైంట్ చేస్తానంటే కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకుంటారు. సార్ ఏదో తప్పు అయిపోయింది, ఈసారికి క్షమించండి, ఇంకోసారి ఇలా చేయం, వాడిని మాతో పంపించండి అని చెప్తారు. గన్లో బుల్లెట్ ఎంత ఉందని అంటే బుల్లెట్ లోడ్లోనే ఉందని చెప్తాడు. బుల్లెట్ని లోడ్లో ఎందుకు పెట్టారా అంటే సార్ వాడు ఒక ముస్లిం అని అంటాడు. రే నేను కూడా ఒక ముస్లిమేరా అని ఆ ఎస్ఐ ముస్లిం అని చెప్పుకుంటాడు. కాల్చరా దమ్ముంటే అని. అందరు ముస్లింలు నువ్వు అనుకున్నట్టు ఉండరని చెప్తాడు. సర్లే ఒక్కసారికి మిమ్మల్ని క్షమిస్తున్నాను, కదీర్ని చూసి అతనే తాగకుండా యూనిఫామ్లో ఉన్నాడని కదీర్ అండ్ మిగతా వాళ్ళతో పాటు అబ్దుల్ని పంపించేస్తాడు. జాగ్రత్తగా వెళ్ళానని ఒక టెంపోలో ఎక్కించి. అండ్ అంతేకాకుండా ఎస్ఐతో అబ్దుల్ ఏం చెప్తాడంటే ఇదంతా నా తప్పే సార్, నేనే వాళ్ళు వెళ్ళిపోయారేమో అని బస్లో కూర్చునే ఉండిపోయాను, నేనే వాళ్ళతో పాటు ఉండాల్సిందని చెప్తాడు. తన మాటలు విన్న కదీర్ షాక్ అవుతాడు. కదీర్ అనుకుంటే తప్పించుకుండొచ్చు, కానీ స్టేషన్లో వచ్చి సరెండర్ అయ్యాడు, చాలా మంచి మనిషి అని అబ్దుల్ మనస్తత్వం అర్థమవుతుంది. టెంపోలో వెళ్తూ అబ్దుల్తో రే ఎందుకనరా 5 ఏళ్ళు జైల్లో ఉన్నావు, ఏం మర్డర్ చేసావు, ఏం జరిగిందని అంటే జరిగింది చెప్తాడు. కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే ఎప్పట్లాగానే అబ్దుల్
కళావతి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు వాళ్ళ ఊర్లో. కళని మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాడు, కానీ కళ అబ్దుల్ని చాలా ప్రేమిస్తుంటుంది, ప్రాణం కంటే ఎక్కువగా. అబ్దుల్ కూడా ఇష్టమే, కానీ ఎక్కడో తెలియని భయం. వీళ్ళిద్దరూ కలిసి ఫోటో దిగడానికి వాళ్ళ ఏరియాలో ఉన్న ఫోటో స్టూడియోకి వెళ్తారు, ఎవరికి తెలియకుండా. ఆ అమ్మాయి చేయి పట్టుకో బాబు, ఫోటో బాగా వస్తుందని చెప్తే కూడా అలా ఏం వద్దండి, ఇలాగే తీయండి, మేము దూరంగానే ఉంటామని చెప్తాడు. కానీ కళనే నేను అతని భుజాన్ని పట్టుకుంటానని తను అబ్దుల్తో క్లోజ్గా ఉన్నట్టు ఫోటోకి పోజ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్తే అబ్దుల్తో వెళ్ళిన విషయం కళావతి వాళ్ళ అమ్మకి తెలిసి కళావతిని తిడుతూ ఉంటే, అవును నేను అబ్దుల్నే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. దాంతో వాడిని పెళ్లి చేసుకుంటావా, మన కుటుంబ పరువేం కావాలని కళని పట్టుకుని బాగా కొడుతుంది. తనని కొడుతుంటే కళావతి వాళ్ళ అక్క వచ్చి చిన్న పిల్లని పట్టుకుని ఇలా కొడుతున్నావేంటి, తనతో ఏమున్నా నేను మాట్లాడతానని చెప్తుంది. కానీ కళావతి వాళ్ళ అమ్మ, మీ నాన్న వచ్చిన తర్వాత ఈ విషయం చెప్తాను, నీ అంత చూస్తానువే, మన కుటుంబ పరువు నీ వల్లే పోయేటట్టుగా ఉంది, ఆ అబ్దుల్ గారిని పెళ్లి చేసుకుంటావని చాలా కోపడుతుంది. ఇంకోవైపు అబ్దుల్ వాళ్ళ అమ్మ బైక్లో వెళ్తూ వాళ్ళ అమ్మ అబ్దుల్తో, చూడు బాబు ఇదంతా సెట్ అవ్వదు, ఆ కళావతి నీకు మీద కలవకు, మన కులం వేరు వాళ్ళ కులం వేరు, వాళ్ళు అసలే తెలుసు కదా మనల్ని చాలా తక్కువగా చూస్తారు, మనం ఇద్దరమే ఉండడం వల్ల నాకు నువ్వు నీకు నేను తప్ప ఇంకెవరు లేరరా మనకని వెళ్తూ ఉంటే సడన్గా అక్కడికి కళావతి వాళ్ళ నాన్న వచ్చి అబ్దుల్ని బాగా కొడతాడు. నీకు నా కూతురు కావాల్సి వచ్చిందేంట్రా అని అడ్డుపడిన అబ్దుల్ వాళ్ళ అమ్మని కాలుతో గుండె మీద తండంతో తను స్ప్రో కోల్పోయి కింద పడిపోతుంది. అమ్మ కింద పడిపోయిన కోపంతో అబ్దుల్ కళావతి వాళ్ళ నాన్నని పట్టుకుని కిందకి తోసేస్తాడు. అబ్దుల్ వాళ్ళ నాన్న కింద పడిపోతాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి అమ్మని జాయిన్ చేస్తాడు. ఈలోపే కళావతి వాళ్ళ నాన్న చనిపోయాడు అనే న్యూస్ తెలుస్తుంది. కళావతి వాళ్ళ నాన్నని నేనే చంపేశానని పోలీసులకి వెళ్ళి అబ్దుల్ సరెండర్ అయిపోయి ఉంటాడు. ఈ విధంగా మా అమ్మని కాపాడడం కోసమే నేను అతన్ని పట్టి తోశాను, రాయి మీద పడడంతో అతను చనిపోయాడని నిజాలు ఒప్పుకోవడంతో ఇతని మీద కేసు పడి ఉంటుంది. 5 ఏళ్ళు జైల్లో ఉండింటాడు. నేను జైలుకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నన్ను కోర్టుకు తీసుకెళ్తారో ప్రతిసారి నన్ను చూడడానికి నా కళ వచ్చేది, ఇప్పుడు కూడా నా కళ వస్తుంది సార్, దయచేసి రోడ్లో నా చేతుల్లో సంఖ్యలు లేకుండా చేయండి, తీసేయండి సార్ అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడు. అవును మీ అమ్మకి ఇప్పుడు ఎలా ఉందనంటే, ఒకరోజు జైల్లో ఉంటే నన్ను చూడడానికి కళ వచ్చింది, కళ మా అమ్మ చనిపోయిందని చెప్పింది సార్ అని చాలా ఏడుస్తాడు. ఇప్పుడు నాకు ఎవరూ లేదు, నేను ఒక అనాథని అంటాడు. నా వైపు వాదించడానికి కూడా ఒక లాయర్ని కూడా పెట్టుకోలేని పరిస్థితిలో నేను ఉన్నానని అంటాడు. నా కళ వాళ్ళ నాన్నని నేను చంపినా కూడా ఎలాంటి సిచ్యువేషన్లో చంపానో అర్థం చేసుకుని ఇప్పటికీ నేనే కావాలనుకుంటూ ప్రతిసారి నన్ను చూడడానికి వస్తుంది సార్, నా కళ అంటే నాకు చాలా ప్రాణం సార్, ఇప్పుడు నేను తన కోసమైనా బయటికి రావాలని బాగా ఏడుస్తాడు. ఇదంతా విన్న తర్వాత కదీర్ వాళ్ళ భార్యకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. ఎలాగో ఒక అమ్మాయి వాళ్ళ నాన్నని అతనే చంపాడని తెలిసి కూడా అతనే కావాలనుకుంటున్నానంటే అదంతే, అమ్మాయిలు ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళ కోసం ఏమైనా చేస్తారని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ స్నానం చేస్తుంటే కదీర్ మాత్రం సోప్ వేసి మరి కొత్త షర్ట్ వేసుకుని నా కళ కోసమైనా నేను రెడీ అవ్వాలి కదా అని కోర్టు దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్తే కళ రావట్లేదు. ఎంతసేపు వెయిట్ చేసినప్పటికీ, సార్ ఇంకొంతసేపు సార్, ఇంకో బస్సు వరకు వెయిట్ చేద్దాం, కళ వస్తుందని చెప్తే కదీర్ పక్కన ఉన్న వాళ్ళందరూ, సార్ వీడేదో కట్టు కథలు చెప్పి మిమ్మల్ని మాయ చేస్తే వాడు చెప్పేదంతా మీరు కూడా నమ్ముతున్నారా, ఆ అమ్మాయి వీడిని నమ్మి ఎలా వస్తుంది సార్ అని లోపల తీసుకెళ్తాడు. కొద్దిసేపటికి కళ అబ్దుల్ని చూడడానికి వస్తుంది. కళని చూడంగానే కదీర్ కళ దగ్గరికి వెళ్ళి, చూడమ్మా నీ గురించి నాకు మొత్తం వాడు చెప్పాడు, ఎందుకని భయపడుతున్నావు, వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడని చెప్తుంది. కళ అబ్దుల్ దగ్గరికి వెళ్ళి, ఎన్ని రోజులరా ఎప్పుడురా బయటకు వస్తావు, మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు, నేను ఎన్ని రోజులని మేనేజ్ చేయాలని చాలా ఏడుస్తుంది, నన్ను కొడుతున్నారా రోజు అని, వచ్చేస్తాను త్వరగా మనం వెళ్ళిపోదాం పెళ్లి చేసుకుంటామని అంటాడు. ఇదంతా విన్న కదే, రే అమ్మాయిని ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయనిస్తావు, పాపం రా అమ్మాయి, నువ్వు అసలు బయటకు వచ్చే ఛాన్సే లేదురా, ఇప్పటికే 5 సంవత్సరాలు అయిపోయింది, ఈ పాటికే వచ్చిండాలి, ఒక లాయర్నైనా పెట్టుకోలేకపోయావా అంటే, సార్ నా కోసం ఎవరు లాయర్లు ముందుకు రావట్లేదు, నేను ఒక ముస్లింని, నన్ను ఏం చేయమంటావు సార్, నాకున్న ఒకే ఒక హోప్ ఎలాగైనా ఇక్కడ నుంచి బయటకు వస్తాననే సార్ అంటే, హోప్ ఉంటే సరిపోదు, దానికోసం ఏమైనా చేయాలి, నీకోసం ఎవరు ఉండరు, నీకోసం నువ్వే ఉండాలి, ఒక పంచే జడ్జి గారి దగ్గరికి వెళ్ళి బాగా ఎమోషనల్ అయ్యి జరిగిందంతా చెప్పే, ఈ విధంగా నేను ఒక అనాథని, ఒక లాయర్ని కూడా పెట్టుకోలేకపోతున్నానని, 5 సంవత్సరాలు ఇప్పటికే జైల్లో ఉన్నాను, నేను చేసిన తప్పుకి నేను కావాలని అతన్ని చంపలేదు, మా అమ్మని కాపాడుకోవడం కోసం మా అమ్మ మీద అటాక్ చేస్తే అతన్ని తోసాను, యాక్సిడెంటల్గా చనిపోయాడని, జరిగిందంతా చెప్పు, నేను కళ అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు, మీరు నన్ను విడుదల చేస్తే ఆ అమ్మాయితో పాటు కలిసి ఉంటాను
అవుతానని ఏడుగురు అని చెప్తాడు. ఎలా చెప్పాలనేది కదీర్ దగ్గర అబ్దుల్ ప్రాక్టీస్ చేస్తాడు. అబ్దుల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కళ చూసి నవ్వుకుంటుంది. ఒరే పిచ్చోడా, ఇలా కాదురా చెప్పేది, సెంటెన్సెస్ చాలా బాగా ఫ్రేమ్ చేయాలి, ఎంత బాగా ఎమోషనల్గా చెప్పగలిగితే జడ్జికి మన బాధ అంత బాగా అర్థమవుతుందని. జడ్జి గారు బ్రేక్ తీసుకుంటున్న టైంలోనే ఇదే సరైన అవకాశం, వెళ్ళండి అని కదీర్ ఏం చేస్తాడంటే రిస్క్ తీసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళకి తెలియకుండా అబ్దుల్ని కళని జడ్జి రూమ్ లోపలికి పంపించేస్తాడు. కళ అబ్దుల్ వీళ్ళిద్దరూ జడ్జి గారి దగ్గర జరిగిందంతా చెప్పి బాగా ఏడ్చేస్తారు. ఎవరా మీరు, ఇలా ఎందుకు ఏడుస్తున్నారంటే మేమిద్దరం ప్రేమించుకున్నాం సార్, మమ్మల్ని కాపాడండి సార్, 5 సంవత్సరాలుగా నేను శిక్ష అనుభవిస్తున్నాను, ఇలా తప్పు జరిగిపోయింది సార్ అని ఎమోషనల్ అయ్యి జరిగిందంతా చెప్తే పోలీస్ ఎక్కడ అంటే కదీర్ అక్కడికి వచ్చి సార్ మీతో ఏదో చెప్పాలంటే పంపించాను, కానీ ఇలా జరుగుతుందని తెలియదు సార్, క్షమించానని చెప్తాడు కావాలనే. దాంతో అబ్దుల్ కేసుని డీటెయిల్గా చెక్ చేసి సర్లే నెక్స్ట్ హియరింగ్కి పక్కా నీకు బెయిల్ వచ్చేలా చేశాను, నీకు విడుదల వచ్చేలా చేస్తానని, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరికి బిర్యానీ కొనివ్వని కదీర్తో చెప్పి వీళ్ళని పంపించేస్తాడు. నెక్స్ట్ హియరింగ్లో విడుదల అవ్వబోతున్నానని అబ్దుల్ చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా కళ హ్యాపీనెస్కి అయితే అంతే లేదు. ఇద్దరు కదీర్ కాలు పట్టుకుంటారు, ఇదంతా మీ వల్లే జరిగిందని, ఇలా కాలంతా పట్టుకోకూడదురా, మీకోసం మీరు నిలబడ్డారు అంతే కదా అని అంటాడు. ఇద్దరిని ఒక హోటల్ తీసుకెళ్లి బిర్యానీ తినిపిస్తారు, గుడికి తీసుకెళ్తాడు, ఇద్దరిని కలిపి పక్క పక్కనే కూర్చోటట్టు బస్సులో అరేంజ్మెంట్ చేస్తారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. కళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ అక్కతో నెక్స్ట్ హియరింగ్లో అబ్దుల్కు విడుదల అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎంతో ఎక్సైటెడ్గా ఈ న్యూస్ని చెప్తూ. జైలు దగ్గరికి కదీర్ అబ్దుల్ని తీసుకెళ్ళి వదిలేసి వెళ్తూ ఉంటే సార్ నెక్స్ట్ హియరింగ్ కూడా ఖచ్చితంగా మీరే రావాలి, నాకు ధైర్యంగా ఉంటుందని చెప్తాడు. దాంతో కదీర్ సరేరా వస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హియరింగ్ వస్తుంది కొన్ని రోజుల తర్వాత, కానీ కదీర్ వెళ్ళలేని పరిస్థితి. కదీర్ ఒక ఎన్కౌంటర్ చేసినారు కదా, ఆ ఎన్కౌంటర్ సంబంధించి అదే రోజు ఎంక్వైరీకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ తర్వాత అబ్దుల్ దగ్గరికి వెళ్దామని ఫస్ట్ అక్కడికి వెళ్ళి అబ్దుల్ కలవడానికి వెళ్దాం అనుకుంటాడు. ఇంకోవైపు కళ తన బట్టలన్నీ సర్దుకుని వెళ్తూ ఉంటే కళ వాళ్ళ అక్క తను దాచిపెట్టిన డబ్బులను తీసిస్తుంది, వెళ్ళండి మీరైనా హ్యాపీగా బ్రతకండి, నా జీవితమే ఇలా నాశనం అయిపోయింది ఆ తాగుబోతోడు వల్ల అని ఏడుస్తూ కళని గట్టిగా చేసుకుంటుంది. అదే టైంలోనే కళ వాళ్ళ అక్క భర్త వచ్చి నిజం తెలుసుకుని ఎక్కడికి వెళ్తున్నావు, వాడితో వెళ్తున్నావు అని జుట్టు పట్టుకొని కళని బాగా కొడతాడు. ఇంకోవైపు కోర్టులో అబ్దుల్ వెళ్ళిన తర్వాత ఎంత వెయిట్ చేసినప్పటికీ కదీర్ రాకపోవడంతో డిసప్పాయింట్ అవుతాడు. అక్కడున్న కానిస్టేబుల్తో కదీర్ సార్ రాలేదా అంటే రాలేదురా, ఆయన వస్తేనే మాతో పాటు వస్తావా అని అంటారు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే కోర్టులో జడ్జి గారు మారిపోయి ఉంటారు, ఇంతకు ముందున్న వాళ్ళు ఉండరు. దీంతో అబ్దుల్కి చాలా భయం వేస్తుంది. ఇంకా అక్కడ నుంచి భయంతోనే జడ్జి గారిని ఫేస్ చేస్తుంటే నాకు ఈసారి విడుదల ఇస్తామన్నారు, ఇంతకుముందు జడ్జి గారితో నేను ఇంతకుముందే మాట్లాడాను సార్, నేను ఒక అనాథని లాయర్ని కూడా పెట్టుకోలేనని ఏడుస్తుంటే వీళ్ళంతా మాట్లాడకూడదు కోర్టులో, ఏదైనా మాట్లాడితే మీ లాయరే మాట్లాడాలని అతను అక్కడ నుంచి పంపించేస్తుంటే సడన్గా అక్కడికి కదీర్ వస్తాడు. కదీర్ రాగానే సార్ జడ్జి మారిపోయారు, మీరైనా ఆయనకి చెప్పండి అని అంటే కదీర్ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి నెక్స్ట్ హియరింగ్కి సార్ విడుదల అన్నారు, 5 సంవత్సరాలు ఇప్పటికే జైలు శిక్ష అనుభవించాడు సార్ అతను అంటే ఫస్ట్ మీకు 5 సంవత్సరాలే మర్డర్కి జైలు శిక్ష అని ఎవరు చెప్పారు మీకు అని కదీర్ని పట్టుకుని బాగా తిడతారు. అయినా నువ్వెవరు, యూనిఫామ్ ఎక్కడ అని కదీర్ని అందరి ముందు అవమానిస్తాడు. కానీ కదీర్ మాత్రం ఇవేం పట్టించుకోకుండా అబ్దుల్ని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. అబ్దుల్కి ఇంకా అర్థమైపోతుంది, బాగా ఏడుస్తూ నేను ఇంకా ఎప్పటికీ బయటికి రాలేను, నా కళతో నేను బ్రతకలేనని అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. వీళ్ళందరూ అబ్దుల్ వెనకాలే పరిగెత్తి అతను పట్టుకుంటే కూడా అబ్దుల్ మళ్ళీ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. కదీర్ వెళ్ళి అబ్దుల్ని కామ్ చేస్తుంటే రోడ్డు పైన బస్సులో వస్తున్న కళ చూస్తుంది. కళ ఎలాగోలాగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నైట్ టైంలో బ్యాగ్ తీసుకుని ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద అబ్దుల్ ఏడుస్తూ ఈ సిచ్యువేషన్లో అబ్దుల్ని చూసి తట్టుకోలేకపోతుంది. వెంటనే బస్ ఆపమని బస్ దిగి అబ్దుల్ దగ్గరికి పరిగెత్తుతూ వస్తుంటే ఇంకో బస్ వచ్చి కళని గుద్దేస్తుంది. కళకి యాక్సిడెంట్ అయ్యి కళ అక్కడికక్కడే చనిపోతుంది. సార్ నా కళని చూస్తూ ఉంటే కదీర్ చూసి కళ దగ్గరికి వెళ్ళి చూసి ఇద్దరు చాలా ఏడుస్తారు. కదీర్ అండ్ అబ్దుల్ ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పైన అవుతుంది వీళ్ళందరికీ. ఆ తర్వాత
చాలా డీప్గా వెళ్ళి బస్ దగ్గర చూస్తే కళ చనిపోయి ఉండదు, బస్సు టైర్ కింద దాక్కుని ఉంటుంది. వీళ్ళ ప్రేమ చాలా గొప్పదని అర్థం చేసుకున్న కదీర్ అండ్ కదీర్ భార్య ఆ తర్వాత వీళ్ళే పోరాడి అబ్దుల్ని జైల్లో నుంచి బయటికి తీసుకొస్తారు, కళని అబ్దుల్ని కలుపుతారు. ఇదంతా ట్రైనింగ్లో ఉన్న మిగతా పోలీసులకి కదీర్ చెప్తూ, మనమందరం ప్రభుత్వ అధికారులం, మన వల్ల ఇంకొకరు బాధపడకూడదు, వేరే ఎవరికైనా మన సాయం అవసరమైతే ఖచ్చితంగా ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళని కాపాడడానికి ట్రై చేయాలి. ఈ కేసులో అబ్దుల్ లాగానే వాళ్ళ ప్రేమ చాలా గొప్పది. గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే జీతాల కంటే ఎక్కువ ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఇలాంటి సపోర్ట్ ఇచ్చినప్పుడు, వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడే వస్తుంది. వీలైనంత వరకు ఏ తప్పు చేయని వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా కూడా చట్టబద్ధంగానే వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని అందరినీ మోటివేట్ చేస్తాడు అబ్దుల్ కథ చెప్పి. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. కొంచెం షార్ట్గానే చెప్దాం అనుకున్నాను, కానీ వీడియో లెంత్ అయిపోయింది. ఇలా చెప్తేనే కథలో మీకు సోల్ అర్థమవుతుంది, క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్, లేదా మీరు మరీ అంతగా కనెక్ట్ అవ్వరేమో. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంకో మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.